హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. అదేంటి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ టీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు తెలంగాణ, ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాల గురించి అలాగే అప్డేట్స్ గురించి మీకు త్వరగా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, స్టెనోగ్రాఫ్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్ 2020 ఈ వెబ్సైట్ని అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. https://ssc.nic.in ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది స్టెనో జాబ్స్ కదా, ఇంటర్మీడియట్ నాకు ఉంది కానీ స్టెనో సర్టిఫికేట్స్ అవన్నీ లేవు కదా అని అనుకోకండి. ఇంకొక 5 months ఉంది. ఈ 5 months లోపల మీరు స్టెనో కానీ నేర్చుకున్నారు అనుకోండి, మీరు కూడా ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఎవరైనా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటివరకు సబ్మిట్ చేయాలంటే 10 నుంచి స్టార్ట్ అవుతుంది. October 10th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఎప్పటి వరకు ఉంటుందంటే November 4th వరకు. November 4th లోపల ఎండ్ అయిపోతాయి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ ఫామ్ 14/11 నైట్ 11:30 వరకు మాత్రమే ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే 6/11/2020 November 6th వరకు ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్లో చలాన్ కట్టేవారు, బ్యాంక్లో చలాన్ కట్టే వాళ్ళకు 8th date వరకు ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారు. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 29/3/2021 to 31/3/2021 అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్లో జరగబోతుంది ఈ ఎగ్జామ్ అయితే. సో త్వరగా అప్లై చేసుకోండి. ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ తెలుసుకుందాము. ఏజ్ లిమిట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి 18 to 30 years మధ్యలో ఉండాలి. అలాగే క్యాండిడేట్ బోర్న్ నాట్ బిఫోర్ అంటే ఈ 1990 కంటే బిఫోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. 2002 కంటే లాటర్ దాన్ 2002 తర్వాత పుట్టిన వాళ్ళకైతే ఎలిజిబుల్ చేయడానికి అప్లై అయితే ఉండదు. దాని తర్వాత స్టెనోగ్రాఫ్ డి అంటే వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years ఉండాలి. యాజ్ ఆన్ 1/8/2020 ఆ డేట్ లోపల వాళ్ళకు అంత ఏజ్ అయితే ఉండాలి. సో అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ వాళ్ళకేమో 10 years ఉంటుంది. ఇలా పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 15 years ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన వివరాలు. అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees మాత్రమే ఉంది. ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ పర్సన్ డిజబిలిటీ, పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ ద రిజర్వేషన్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ఫీ పేమెంట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే పీడబ్ల్యూడి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మాత్రం ఫీ ఎగ్జెంప్టెడ్ అయితే ఉంటుంది. సో చాలామంది అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు. అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 100 rupees మాత్రమే ఫీ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మన స్టేట్స్లోనే ఉంటుంది. మన వచ్చేసి సౌత్ రీజియన్ కదా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ కదా. ఇక్కడ వచ్చేసి మనకు తెలంగాణలో హైదరాబాదు, వరంగల్లో సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి వీటిలో అయితే మనము సెంటర్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఇచ్చారు. 29/3 to 31/3 అంటే March 29 నుంచి స్టార్ట్ అయితే అలాగే 31 లోపల ఎండ్ అయిపోతాయి ఎగ్జామ్స్. ఫస్ట్
పార్ట్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 2 hours 40 minutes ఉంటుంది. అంటే ఈ మొత్తానికి ఈ పార్ట్ 3కి కంప్లీట్గా కలిపేసి టోటల్ డ్యూరేషన్ టైం ఇది 2 hours 40 minutes అనేది. యాక్చువల్గా అయితే 2 hours ఉంటుంది. 2 hours 40 minutes అనేది వేరే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఓకే, పార్ట్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటాయి. మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి. అలాగే తర్వాత ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 100 ఉంటాయి. అంటే ఈచ్ వన్ దానికి ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. దేర్ విల్ బీ ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 marks ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. మీరు ఏదైతే రాంగ్ ఆన్సర్ చేస్తారో దాంట్లో 1 mark ఉంటుంది కదా, రైట్ చేస్తే 1 mark ఉంటుంది. ఒకవేళ రాంగ్ చేస్తే ఆ 1 markలో 0.25 mark అనేది కట్ అయిపోవడం జరుగుతుంది. అలాగే ఇది నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. అంటే మీరు ఎప్పుడైతే నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఎవరైతే అక్యురసీ అనేది మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ కూడా కలిసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే దీనిలో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత దాంట్లో మినిమం ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, అలాగే SC/ST క్యాండిడేట్ వాళ్ళకి ఇలా ఇంత మార్క్స్ తెచ్చుకోవాలని ఉంటుంది. దాంతోపాటు దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్కి, అంటే స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్కి అయితే సెకండ్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ స్టెనోగ్రాఫ్ గ్రూప్ Dకి సంబంధించి ఇంగ్లీష్, అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసి ఒక ఫ్రెండ్స్ ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే 2 లాంగ్వేజ్లో జరుగుతుందని ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంగ్లీష్ అలాగే హిందీ. ఈ 2 గ్రూప్ D అలాగే గ్రూప్ Cకి సంబంధించిన వాటిలో లాంగ్వేజ్కి సంబంధించి. అలాగే ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D ఇంగ్లీష్కి సంబంధించి అయితే టైం అయితే 50 minutes ఉంటుంది. ఆ 50 minutes లోపల వాళ్ళు షార్ట్ హ్యాండ్లో రాసి వాళ్ళు డిక్టేట్ చేస్తుంటారు. దాంట్లో షార్ట్ హ్యాండ్లో రాసి అలాగే దాని తర్వాత నెక్స్ట్ టైపింగ్ మిషన్ మీద టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టెనోగ్రఫీ Dకి సంబంధించి హిందీకి అలాగే వీళ్ళకి 65 minutes అయితే టైం ఉంటుంది. మొత్తం 90 minutes టైం కూడా ఉంటుంది. అంటే ఇవి సపరేట్గా 90 minutes టైం ఏంటంటే వేరే వాళ్ళకి అది. అలాగే స్టెనోగ్రాఫ్ C ఇంగ్లీష్కి సంబంధించి 40 minutes టైం ఉంటుంది. అలాగే స్టెనోగ్రఫీ C హిందీకి సంబంధించి 55 minutes అయితే టైం ఉంటుంది. ఇలా అనమాట స్కిల్ టెస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఉంది కదా. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యాజ్ ఫాలోస్. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే మినిమం మార్క్స్ వచ్చేసి 30% అయితే ఉండాలి. అలాగే OBC EWS వాళ్ళకైతే 25% అయితే మార్క్స్ ఉండాలి. అలాగే ఆల్ అదర్ కేటగిరీస్కి ఎవరైతే SC/ST PWD ESM అలాగే ఇలా అయితే ఉంటారో వీళ్ళకి మినిమం 20% మార్క్స్ అయితే రావాలి. అలాగైతేనే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా సెలెక్ట్ అయిన వాళ్ళని సెకండ్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్కి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఒకసారి మీరైతే ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ అయితే అందరికీ ఎలిజిబిలిటీ అంటే 12th పాస్ అయిన అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక్కడ అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేసుకోవాలనే దాని గురించి కూడా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. స్క్రీన్ షాట్స్. 1-time రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ 1-time రిజిస్ట్రేషన్ ఫామ్ లోపల మీకు అడిగిన డీటెయిల్స్ని అయితే కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫోటోకి సంబంధించి కూడా కొన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ షాట్లు అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది గ్రూప్ Cకి గ్రూప్ Dకి సంబంధించి. దాంట్లో దగ్గర 1400 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయని మాత్రం అయితే వీళ్ళు ఇంకా చెప్పలేదు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.